హలో ఫ్రెండ్స్, ఇటులా కమనా ఎలా ఉన్నారు? తెలుగు ఎలా எப்படி இருக்கீங்க? అందరూ బాగున్నారా? అందరూ అటెండ్ చేశారు. ట్రాన్స్లేషన్ తమిళ పీపుల్. ఓకే. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే హోటల్ లీ రాయల్ మెరిడియన్లో ఉన్నాము. చెన్నైలో ఏర్పడిన ఫస్ట్ 5 స్టార్ హోటల్ అంటే అది ఇదే. ఇప్పుడైతే ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్స్ అవి మారాయి. మరి ఈ హోటల్ ఎలా ఉంది, ఇక్కడ స్టేజ్ ఫుడ్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూద్దామా. అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. అంటే ఫస్ట్ 5 స్టార్ హోటల్ అంటే దాని రేంజ్ ఎలా ఉండాలి అలా ఉంది. ఇందులో ఇప్పుడు ఇది 5 స్టార్ కేటగిరీ నుంచి ఇంకొక మెట్టు ఎక్కువ ఎక్కి 5 స్టార్ డీలక్స్ హోటల్గా మారింది. మరి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఈ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటా. అంతేకాకుండా ఇక్కడ హోటల్లో మేము తిన్న డిషెస్, ఇక్కడ బుఫేలో ఉన్న మెనూ, ఇంకా హోటల్లో ఉన్న అమ్యూనిటీస్ ఇవన్నీ కూడా మీతో డీటెయిల్గా షేర్ చేసుకోబోతున్నా. మేము స్టార్ట్ అయిందైతే లంచ్కి. సో అరౌండ్ ఒక 12:30 ఆ టైంకి అయితే మేము హోటల్ రీచ్ అయ్యాము. ఇక్కడ చూసారా, ఎంట్రన్స్ అయితే చాలా గ్రాండ్గా ఉంది. ఇంకా చూడడానికి క్లాసీ అనే ఫీల్ అయితే ఉంది. 5 స్టార్ హోటల్ అంటే ఆ మతం ఉండాలి కదండి. సో ఇక్కడ ఎంట్రన్స్లో చూస్తే ఫౌంటైన్స్ అవి ఉన్నాయి. ప్లస్ ఆ గ్రీనరీస్, గార్డెన్ ఇవన్నీ కూడా చూడడానికి కళ్ళకి చాలా బాగా అనిపించాయి. అంత ఎండలో మనం ట్రావెల్ చేసి వచ్చిన టైర్డ్ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అంబియన్స్ చూస్తే మొత్తం రిఫ్రెష్ అయిపోతాము. ఎంట్రన్స్ అయితే చాలా బాగా ఇంప్రెస్ చేసింది. స్లోగా అలా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మనం లంచ్ ఆర్ డిన్నర్ చేయాలి అంటే ముందుగా బుక్ చేసుకోవాలి. సో మేము కూడా ఒక 2 వీక్స్ ముందుగానే బుక్ చేసుకున్నాం. అంటే ఎంతమంది కౌంట్ అని చెప్పి మనం బుక్ చేసుకోవాలి. పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, బుకింగ్ ఛార్జెస్ అని చెప్పి. సపోజ్ ఇప్పుడు మనం ఒక 10 మంది వెళ్తున్నామంటే 10 × 50 మనం ముందుగా పే చేసి సీట్స్ బుక్ చేసుకుంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఆ తర్వాత మనం ఇక్కడికి డైరెక్ట్గా వచ్చినప్పుడు హెడ్ కౌంట్ తగ్గినా పర్లేదు, కానీ ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడు సీట్స్ లేకపోతే కష్టమవుతుంది కాబట్టి. మోస్ట్లీ వర్కింగ్ డేస్లో కొంచెం ఖాళీ ఉంటుంది కాబట్టి పర్లేదు. వీకెండ్స్ అలా వచ్చినప్పుడు సీట్ క్రంచ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ముందుగా బుక్ చేసుకోవడం బెస్ట్ ఐడియా. ఇంకా బుక్ చేసుకునే ఈ అమౌంట్ వేస్ట్ అవుతుందేమో అన్న బాధ అయితే వద్దు. మీరు కన్ఫర్మ్గా ఇక్కడ లంచ్ కార్ డిన్నర్కి వెళ్తారంటే బుక్ చేసుకోండి. ఆ బుకింగ్ అమౌంట్ అనేది బిల్ అమౌంట్లో టాలీ అయిపోతుంది. సో ఎంట్రన్స్ అయితే చాలా గ్రాండ్గా ఉంది. ఇంకా అక్కడ ఫ్లవర్స్ అవి, అక్కడ ఉన్న పెయింటింగ్స్ చాలా బాగా ఒక రిలాక్సేషన్ ఇస్తున్నాయి. ఇంకా ఇప్పుడైతే లోపల డైనింగ్ హాల్కి వచ్చేసాము. అటువైపు చూస్తే మనకి వాటర్ ఫౌంటైన్, లాన్ అవన్నీ ఉంటాయి. సో ఇటువైపు ఫస్ట్ అయితే మనం లంచ్ చేసి నెక్స్ట్ అక్కడికి ఉన్న స్విమ్మింగ్ పూల్, లాన్, ఫౌంటైన్ వాటిని చూద్దాము. సో ఇక్కడ ఎక్కడ కూర్చోవాలి అని చెప్పి చూస్తున్నప్పుడు మాకు సెంటర్లో ఒక రౌండ్ టేబుల్ అయితే కనిపించింది. ఇంకా మేము 8 మంది వెళ్ళాం కాబట్టి కరెక్ట్గా అక్కడ 8 సీట్స్ ఉన్నాయి కూర్చోవడానికి. పర్ఫెక్ట్గా మా కోసమే సెట్ చేసినట్టుంది. సో ఆ సెంటర్ టేబుల్ అయితే కావాలని చెప్పి అడిగాము. ఓకే అని చెప్పేశారు. చూసారు కదా, అక్కడ ఉన్నవన్నీ మెయిన్ డిషెస్, ఇంకా లెఫ్ట్ సైడ్ అటువైపు ఉన్నవన్నీ డెజర్ట్స్, స్టార్టర్స్. ఇవన్నిటిని మనం ఈరోజు టేస్ట్ చేయబోతున్నాం. డిషెస్ అసలు
తింటేనే కడుపు ఫుల్ అయిపోతుందో అన్నంతగా ఉన్నాయి. కౌంట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి డిషెస్. అసలు అన్ని డిష్ టేస్ట్ చేస్తే ఒక్కొక్క స్పూన్ తింటేనే మనకి స్టొమక్ ఫుల్ అయిపోతుంది. ఇదైతే మాత్రం 100% పక్క. సో ఇక్కడ ఉన్నవి అయితే స్టార్టర్స్. చేయాలని ఫస్ట్ అయితే సూప్ పక్కన గార్లిక్ బ్రెడ్ అటువంటి సూప్ డిప్ చేసుకునే వాళ్ళకి కోసం. ఆ తర్వాత చూస్తే స్ప్రౌట్స్, కట్ ఫ్రూట్స్, ఇవన్నీ కూడా హెల్తీ ఫుడ్స్ అవి తినే వాళ్ళ కోసం. నెక్స్ట్ అయితే లెట్యూస్, ఇంకా శాండ్విచెస్లో వేసే ఆలివ్స్, క్యారెట్స్, స్పినాచ్ ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ టూనా అని, చికెన్ అని, టర్కీ చికెన్ అని, ఎగ్ అని, సమోసా అని, శాండ్విచ్ బ్రెడ్ అని అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత పాస్తా ఇవన్నీ ఉన్నాయి. ఇదైతే లైవ్ కౌంటర్. సో మనం డిష్ అడిగితే అప్పటికప్పుడు రెడీ చేసిస్తారు. సో పాస్తా 2 వెరైటీస్, ఇంకా సమోసాతో చాట్ ఐటమ్, ఆ రెండైతే లైవ్ కౌంటర్లో మేము వెళ్ళిన రోజు ఇస్తున్నారు. సో వాటిని ఆర్డర్ చేస్తాము. అవైతే డైరెక్ట్గా టేబుల్కి వచ్చేస్తాయి. మిగతా బఫేలో ఉన్న ఐటమ్స్ అయితే మనమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇదొక 5 స్టార్ డీలక్స్ అని చెప్పాను కదా. ఇక్కడ మనకి రెస్టారెంట్, బార్, ఫిట్నెస్ సెంటర్, స్పా, స్విమ్మింగ్ పూల్, గిఫ్ట్ షాప్, డ్రై క్లీనింగ్ సర్వీస్, లాండ్రీ, రూమ్ సర్వీస్, 24/7 రూమ్ సర్వీస్, వేకప్ కాల్స్, హౌస్ కీపింగ్, మొబైల్ కౌంటర్స్, డిజిటల్ చెక్ఇన్, సర్వీస్ రిక్వెస్ట్ అన్నిటికీ మనకి మనుషులు ఉంటారనమాట. అంటే సపోజ్ మనకి మార్నింగ్ నేను ఈ టైంకి అయితే లేపండి అని చెప్తే వాళ్ళు ఫోన్ చేసి లేపుతారు తెలుసా. ఇన్ని అమ్యూనిటీస్ ఉన్నాయంటే దానికి తగిన ఛార్జెస్ కూడా ఉంటాయి. స్టార్టర్స్లో ఏమేమి ఉన్నాయని చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇది మటన్ రోస్ట్ ఉంది. ఆ తర్వాత ఫిష్ ఫ్రై, ఆస్లీ ఫ్రైడ్ ఫిష్ విత్ పొటాటో చిప్స్, అది చాలా బాగుంది. ఆ తర్వాత ఉన్నదైతే చికెన్ హరియాలి మూర్గ్ టిక్కా అని చెప్పి ఉంది. నెక్స్ట్ అయితే ఇది వెజ్ ఐటమ్ పన్నీర్ టిక్కా. ఇవి అన్నీ కూడా బాగున్నాయి. అన్నిటికంటే ఫిష్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇదైతే కాలీఫ్లవర్ మిలగ్ వర్వల్ అంటే కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై. ఆ తర్వాత ఉన్నది మష్రూమ్ మంచూరియన్, ఇది కూడా చాలా బాగుంది. మరి మెయిన్ కోర్స్లో ఏ డిషెస్ ఉన్నాయో చూద్దామా. ఫస్ట్ అయితే నూడిల్స్ ఉంది, చౌ మెయిన్ అంటారు, చాలా బాగుంది. ఆ తర్వాత అయితే థాయిలాండ్ డిష్ అయితే ఉంది. ఇది ఏదో థాయ్ డిష్, అదైతే టేస్ట్ చేయలేదు. నెక్స్ట్ ఉన్నదైతే ఇదేదో బీఫ్ ఐటమ్. సో ఇది కూడా మేమైతే తిన్నాం కాబట్టి వదిలేసాను. నెక్స్ట్ డిష్ అయితే ఇది కూడా వేరే కంట్రీ డిష్ అనమాట. ఇదైతే ఓరియంటల్ స్టైల్ చికెన్ విత్ హునాన్ సాస్. నెక్స్ట్ ఉన్నదైతే ఇదైతే కంప్లీట్ వైట్ కలర్లో ఉంది, బేక్డ్ సీ ఫుడ్ పిమెంటోస్. నెక్స్ట్ ఉన్నది ఏంటి అని చూస్తే ఇదైతే బాగా ఫ్లవర్స్ అంతా పెట్టి డెకరేట్ చేశారు, మెక్సికన్ డిష్. మల్టీ క్యూజైన్ కదా కాబట్టి అన్ని రకాలు ఉన్నాయి. నెక్స్ట్ ఉన్నదైతే ఇదైతే పాస్తా పెన్నీ ప్రైమ్ వెరా అని ఉంది, కానీ ఇది కొంచెం చప్పగా అనిపించింది. నెక్స్ట్ ఉన్నదైతే కాటేజ్ చీజ్ స్టీక్ అండ్ మష్రూమ్ క్రీమ్ పెట్టి చీజ్తో ఉంది, బాగుంది. నెక్స్ట్ ఉన్నదైతే గ్రిల్డ్ వెజిటబుల్స్, ఇది కూడా చాలా టేస్టీగా అనిపించింది. ఇదైతే గార్లిక్ ఇన్ఫ్యూజ్డ్ పొటాటోస్. నెక్స్ట్ ఉన్నది రైస్ అనమాట, ప్లెయిన్ రైస్, స్టీమ్డ్ రైస్. ఐటమ్స్ అయితే ఎన్నో ఉన్నాయి కదా, కానీ అందులో అన్ని కంట్రీస్ కలిపి ఉన్నాయి. ఇదైతే వెజ్ పులావ్, సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు వేసిన వెజ్ పులావ్. ఆ తర్వాత ఇక్కడ ఉన్నదైతే సబ్జీ మెలానీ హల్దీ అని ఉంది. నెక్స్ట్ మనకు కనిపించేది పన్నీర్ టిక్కా మసాలా. ఆ తర్వాత ఇక్కడ ఉన్నదైతే దాల్ బుకారా. ఇక్కడ ఉన్నదైతే లాల్ మాస్. నెక్స్ట్ కనిపించేదైతే బిర్యానీ, అంటే మెయిన్ డిష్లో ఒకే ఒక బిర్యానీ ఉంది, మూర్గ్ బిర్యానీ. ఇది అంటే చికెన్ బిర్యానీ అనమాట. నెక్స్ట్ ఉన్న ఐటమ్ అయితే చికెన్ చెట్టినాడ్ గ్రేవీ. ఆ తర్వాత మనకు కనిపించేది అలపి ఫిష్ కర్రీ అది. నెక్స్ట్ ఉన్నదైతే ఏంటిది గుత్తొంకాయ కూర. ఇదైతే వైట్ రైస్తో ట్రై చేయాలనుకున్నాను, చూద్దాం. ఇది రసం, మొత్తం రసం అయితే ఆల్మోస్ట్ అప్పటికే ఖాళీ అయిపోయింది ఒక 1:30 లోపే. నెక్స్ట్ ఉన్నదైతే దాల్, తర్వాత క్యారెట్ పొరియల్ అంటే క్యారెట్ తాలింపు, ఇంకా లెమన్ రైస్. నెక్స్ట్ ఉన్నది కర్డ్ రైస్, ఆ పక్కన ఉన్నది
కర్డ్ రైస్తో చేస్తాం కదా, అలా సేమియాతో చేసిన కర్డ్, అంటే కర్డ్ సేమియా. నెక్స్ట్ ఉన్నదైతే రైతా, ఇంకా ఇదైతే వడియాలు. సో ప్లేట్లో అయితే స్టార్టర్స్ ఫస్ట్ తీసుకున్నాను. కొంచెం స్ప్రౌట్స్, ఫిష్, కాలీఫ్లవర్, ఎగ్, చికెన్, పన్నీర్ అని చెప్పి. ఇదైతే చాట్ ఐటమ్స్ అక్కడ ఉన్నాయి కదా, దాంతో లైవ్ కౌంటర్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. అది సమోసాలో ఏదో చెప్పారు. నెక్స్ట్ మెయిన్ కోర్స్లో కొంచెం బిర్యానీ, కొంచెం చికెన్ పీస్, పాస్తా, గ్రిల్డ్ వెజిటబుల్స్ ప్లస్ దహి వడ ఉంది, దాన్ని తీసుకున్నాను. ఆ తర్వాత నూడిల్స్ కూడా ప్లస్ కర్డ్ రైస్, ఇది కూడా కొంచెం ట్రై చేశాను. సో ఆల్మోస్ట్ అందరూ కూడా టైర్డ్ అయిపోయాము. ఇంకా రోటీస్, నాన్స్ అటువంటివి డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చి సర్వ్ చేశారు. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా డెజర్ట్స్కి అయితే వచ్చేసాం. టాపింగ్స్ వైట్ చాక్లెట్, బ్లాక్ చాక్లెట్, ఇంకా ఇక్కడ ఉన్న పుడ్డింగ్స్, ఇంకా షుగర్ ఫ్రీ మౌస్, షుగర్ ఫ్రీ కేక్, బ్రౌనీస్, మస్క్ మిలాన్ పుడ్డింగ్, జామున్, ఇంకా చంద్రకళ, ఇలా అందరికీ ఇష్టమైన స్వీట్స్ అన్నీ ఉన్నాయి. రసమలాయ్, బాసంతి. చూడడానికి అసలు డెజర్ట్స్ చూస్తే చాలు కడుపు నిండిపోయి అంత క్యూట్గా అనిపించాయి. అసలు మెయిన్ కోర్స్ స్టార్టర్స్ కన్నా కూడా డెజర్ట్స్ అయితే చాలా చాలా బాగా అనిపించాయి. ఇంకా ఇక్కడైతే ఇది ఎల్నీర్ పాయసం, నెక్స్ట్ ఉన్నదైతే క్రాసెంట్ పుడ్డింగ్. ఇవైతే అసలు అన్నీ ఒక్కొక్క స్పూన్ టేస్ట్ చేస్తే కూడా అవ్వదు అన్నంత ఫీల్లో అయితే అయిపోయింది మాకు. ఎందుకంటే ఆల్రెడీ మెయిన్ కోర్స్ స్టార్టర్స్ ఇవన్నీ తినేసాం కాబట్టి కొంచెం స్టమక్ ఫుల్ అయిపోయింది కాబట్టి అన్నిటినీ తినలేకపోయాము. సో మీకు చూపించడం కోసం డెజర్ట్స్లో ఉన్న అన్ని వెరైటీస్ ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకున్నా. అప్పటికి ఒకటి అలా మిస్ చేశాను అనుకుంటా, సారీ. బట్ దీంతో కూడా సగం తినలేకపోయాం యాక్చువల్లీ. అయితే ఇదైతే మూంగ్ దాల్ హల్వా, చాలా చాలా బాగుంది. మోస్ట్లీ బిర్యానీ అటువంటివి తిన్నప్పుడు ఇప్పుడు బ్రెడ్ హల్వాస్ అవి ఇస్తున్నారు. మూంగ్ దాల్ హల్వా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత బ్రెడ్ హల్వా అసలు మీకు ఇష్టమే ఉండదు. ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా అనిపించాయి. అలా తింటే అబ్బా ఎంత ఫ్రెష్గా ఉందో అన్న ఫీల్ అయితే కలిగింది, అంత బాగుంది. ఇంకా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈ ఎల్నీర్ పాయసం అయితే చాలా ఫేమస్ అవుతుంది. అందరూ కూడా అంటే ఏవంతా వాటర్తో చేస్తారో జ్యూసెస్ అవన్నీ కూడా ఎల్నీర్తో చేయడం స్టార్ట్ చేశారు. అంటే కొబ్బరి నీళ్ళతో, టెండర్ కోకోనట్ వాటర్తో. రసమలాయ్ అలా నోరు వస్తుంది కదా. సో మెయిన్ కోర్స్కి ఇంకా స్టార్టర్స్కి ఎంత టైం తీసుకున్నారు, చాలామంది డెజర్ట్స్నే మెయిన్ కోర్స్గా తిన్నారని చెప్పాలి. అంత బాగున్నాయి. అంటే అట్రాక్షన్ ప్లస్ ప్రెజెంటేషన్ వాళ్ళు పెట్టారు కదా, వాటిని చూస్తేనే అబ్బా టేస్ట్ చేయాలి అన్న ఫీల్ అయితే కలుగుతుంది. బట్ మొత్తం కూడా షుగర్ కాబట్టి అంత తినలేకపోయాం, అదైతే కన్ఫర్మ్. ఫైనలీ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్తో కంప్లీట్ చేసాము. ఇంకా బటర్ మిల్క్ కూడా ఉంది. అంటే నార్మల్గా మనము హెవీ మీల్స్ లేదా ఆయిలీ ఫుడ్స్ తిన్నప్పుడు సైడ్లో లెమన్, లైమ్ సోడా అటువంటివి తాగుతాం కదా, దానికి బదులు మనం బటర్ మిల్క్ తాగొచ్చు. బటర్ మిల్క్ కూడా ఎంత కావాలన్నా తీసుకునేలా డిస్పెన్సరీ పెట్టి ఉంచేశారు. సో కావాల్సిన వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. మొత్తం అంతా తినిన తర్వాత ఇంకా కాస్త కొంతమంది అయితే అలా రెస్ట్ తీసుకుని, అంటే స్టార్టర్స్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మెయిన్ కోర్స్ అయిన తర్వాత ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి డెజర్ట్స్ తిందాము, కొంచెం తినగలుగుతాము అని చెప్పి రెస్ట్ తీసుకునే లేపు మేము మిగతా అంబియన్స్ ఇవన్నీ చూద్దామని చెప్పి బయటకైతే వచ్చాము. ఇక్కడ చూస్తే చాలా చక్కటి స్విమ్మింగ్ పూల్, ఇంకా ఫౌంటైన్, ఇవన్నీ చాలా బాగా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ అయితే క్రిస్టల్ క్లియర్ వాటర్ అంటారు కదా, అంత బాగుంది. ఇంకా చుట్టూ ఆ బెడ్స్, ఆ సెటప్ అయితే అసలు గోవాని కళ్ళ ముందు తీసుకొచ్చినట్టుగా అనిపించింది. ఇంకా మేమైతే వెళ్ళింది లంచ్, ఇంకా రిటర్న్ వర్క్ వాటికి వెళ్ళాలి కాబట్టి స్విమ్మింగ్ అయితే ట్రై చేయలేదు. మేబీ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు స్విమ్మింగ్ పక్కా ట్రై చేయాలని అయితే డిసైడ్ అయ్యాము. అందరూ మంచి ఫుడ్ తిన్న ఆయాసానికి అలా పడుకొని రెస్ట్ తీసుకున్నాము. ఇంకా అందరు కంప్లీట్ చేసే లోపు ఇంకా అలా ఇక్కడ మొత్తం కూడా ఒక వాక్ చేయడం వల్ల మాకు ఆ తినిందంతా కూడా కొంచెం డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఒక వాక్ అయితే కంప్లీట్గా ఈ అట్మాస్ఫియర్ మొత్తం తిరిగి చూడాలి, ఉన్న ల్యాండ్స్కేప్ మొత్తం అయితే ఒక వాక్ చేసాము. స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగా అట్రాక్ట్ చేసింది మమ్మల్ని. స్విమ్ చేయడం మిస్ చేసామని ఫీల్ అవుతున్నాం, బట్ పక్కా నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాం ఇది.
మనోళ్ళు ఇంకా వర్క్కి వెళ్ళవకండి, మేము ఇక్కడే రెస్ట్ తీసుకుంటాం అని చెప్తున్నారు. ఇంకా బాగా ఎండకి ఆ గొడుగులు అవి పెట్టేసి నీడ కూడా పడుతుంది కాబట్టి హాయిగా వాటర్ చిల్నెస్ని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. ఫొటోస్, సెల్ఫీస్, ఇంకా రీల్స్, వీడియోస్ తీసుకునే వాళ్ళకి కావాల్సినంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఇక్కడ తీసుకోవడానికి. కంప్లీట్గా ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం కవర్ చేయాలంటే దాదాపు 2 hours ఫొటోస్ తీయచ్చు ఒక సింగిల్ పర్సన్. అంత బాగుంది అంబియన్స్. మీకు చూస్తేనే వీడియోలో కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ ఈ పోర్షన్ అయితే అసలు ఏ కంట్రీలో ఉన్నామో మనము అని మేము మర్చిపోయి చూసేలా అనిపించింది. ఇక్కడ ఉన్న స్టాచ్యూ కావచ్చు, ఇంకా ఈ వాటర్ ఫ్లో, ఆ బ్రిడ్జ్, ఫుట్పాత్ బ్రిడ్జ్, ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగా అనిపించాయి. అంటే బయట ఉన్న వరకే మనకి రొటీన్ సిటీ ట్రాఫిక్, ఈ లైఫ్ ఇవన్నీ గుర్తొస్తుంది. వన్స్ లోపలికి వెళ్ళామంటే కంప్లీట్ పీస్ అనేలా ఉంది ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అండ్ అంబియన్స్. ఇక్కడ స్టే చేయాలంటే పర్ డేకి 12,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఓన్లీ బుఫే అంటే పర్ హెడ్కి మనకి 2,300 to 3,000 అలా అవుతుంది. ఇది మనం ముందుగా యాప్స్ అంటే ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటాయి కదా, వాటిల్లో కొంచెం డైన్ ఇన్ ఈ హెడ్ కౌంట్స్ పెట్టి బుక్ చేసుకున్నామంటే ఒక 10% లేదా 12% అలా డిస్కౌంట్ వస్తుంది మనకి బిల్స్ మీద. సో మీరు ఎప్పుడైనా ఇలా వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా ఆ యాప్స్లో డైన్ ఇన్ ఆప్షన్లో ఈ హోటల్స్ని బుక్ చేసుకోండి. అట్లీస్ట్ ఆ 5% డిస్కౌంట్ వచ్చినా అది మనకి బిల్ మీద కొంచెం సేవ్ చేస్తుంది కాబట్టి. ఇంకా తప్పకుండా హెడ్ కౌంట్స్ బట్టి సీట్స్ని ముందుగానే లాక్ చేసుకోండి, లేదా ఇబ్బంది పడతారు. ఈ లీ రాయల్ మెరిడియన్ అనేది ఆలందూర్ దగ్గర ఉంది, చెన్నైలో. అక్కడ అంటే ఎయిర్పోర్ట్కి కొంచెం సమీపంలో ఉండడం వల్ల ఇక్కడ ఈ ఫ్లైట్స్ ఇవి ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటాయి, మనం చూడగలుగుతాము. ఇంకా మన అందరూ ఇక్కడ వచ్చి బిల్ పే చేసి వెళ్తాం, కానీ ఇటువంటి పెట్స్ ఉన్నాయి కదా, జాలీగా వచ్చి అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటాయి ఈ అట్మాస్ఫియర్ అంబియన్స్ని. కానీ మనకైతే మాత్రం బిల్లు పడుతుంది, వాటికి పడదు. సో ఆల్మోస్ట్ మేము కూడా మొత్తం అలా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా వెళ్దామని చెప్పి లోపలికి వచ్చి చూస్తే అక్కడ బఫేకి వాళ్ళ ఐటమ్స్ అన్నీ పెట్టున్నారు కదా, అవి అన్ని బౌల్స్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ అంటే ఖాళీకి వచ్చేసాయి. డెజర్ట్స్ మాత్రం అలా మిగిలిపోయాయి. స్టార్టర్స్ అయితే ఆల్మోస్ట్ 100% క్లియర్ అన్న స్టేజ్లో ఉండింది మొత్తం. అంటే ఆ బుఫే టైం అంటే 4:15 అయిపోయిందంటే ఆ బుఫే టైం మొత్తం క్లోజ్ అయిపోయింది. అందరూ కూడా లంచ్ ఫినిష్ చేశారు కాబట్టి అన్నీ ఖాళీగా ఉన్నాయి. డెజర్ట్స్ మాత్రం ఏం చేస్తారో తెలియదు, అలానే ఉండిపోయాయి. మనకి ఒక సంతృప్తి అని ఒక వర్డ్ ఉంటుంది కదా, సో అంటే సాటిస్ఫైడ్, కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అన్న స్టేజ్ అయితే మేము కూడా ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఫుడ్ అన్నీ కూడా ఫ్రెష్గా, టేస్టీగా, ప్లస్ హైజీనిక్లీ కుక్డ్ అన్న ఫీల్ అయితే కలుగుతుంది తినేటప్పుడే. ఇంకా చుట్టూ ఈ అంబియన్స్ అవన్నీ కూడా మన స్ట్రెస్ని చాలా బాగా తగ్గిస్తుంది. హ్యాడ్ ఎ నైస్ టైం అని చెప్పాలి. అన్నిటినీ మర్చిపోయి కాసేపు బాగా ఎంజాయ్ చేస్తూ అందరితో కలిసి టైం స్పెండ్ చేస్తూ లంచ్ చేయడం అనేది మాకు ఎంతో రిఫ్రెషింగ్గాను ఎంటర్టైనింగ్గాను అనిపించింది. సో ఇది మీతో కూడా షేర్ చేసుకోవాలనడం కోసమే ఈ వీడియో. మరి అంటే 5 స్టార్ హోటల్స్కి రెగ్యులర్గా వెళ్ళలేం కదా, అంటే ప్రతి వాళ్ళకి బడ్జెట్ అనేది కొంచెం ఉంటుంది. సో అలా వెళ్ళలేని వారు ఈ వీడియో ద్వారా ఈ లీ రాయల్ మెరిడియన్ని, ఇక్కడ ఉన్న లైఫ్ని, ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని, ఇక్కడ ఉన్న ఫుడ్ని మీరు ఈ వీడియో ద్వారా ఎంజాయ్ చేయాలనే మీతో ఈ వీడియో నేను షేర్ చేసుకుంటున్నా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి నచ్చుతుంది అనిపిస్తే వాళ్ళతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరి ఇంతవరకు మా వీడియో మీరు చూస్తున్నారంటే, ఇంకా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. మేము ఇలా వీడియోస్ వేస్తే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. మరి ఇది ఫ్రెండ్స్ మా లైఫ్ అట్ లీ రాయల్ మెరిడియన్. సో ఈ లీ రాయల్ మెరిడియన్లో మా 1 డే ఇలా గడిచింది. మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.